మితిమీరిన వర్షాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. టోటల్గా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వారు ప్రజా మన్ననలు పొంది మరి గెలుపొందారో వాటిని మర్చిపోయినట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీల్ని ప్రజలు నమ్మారు. ప్రజలు వాటికి ఆకర్షితులయ్యారు. ప్రజలు వాటికి ఆకర్షితులయ్యి కూటమి ప్రభుత్వానికి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వటం జరిగింది. 164 సీట్లు మరి కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఇంత ఘనమైనటువంటి విజయాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికి లేదా కూటమికి కట్టబెట్టినప్పుడు వారు ప్రజలను విస్మరించడం అనేది ఇది భావ్యం కాదని మేము వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇదే ప్రజలు మీ యొక్క పరిపాలన ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడతారని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది ప్రజలు మీకు ఏ రకంగా అయితే నమ్మి మిమ్మల్ని విశ్వసించి మీకు ఓటేసి మిమ్మల్ని పట్టం కట్టి మిమ్మల్ని గద్దెక్కించారో దాన్ని మర్చిపోకుండా మీరు వెంటనే ఏదైతే సూపర్ 6 హామీలు మీరు ఇవ్వటం జరిగిందో వాటిని వెంటనే అమలు చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ మధ్య వచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మరి సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా? డైరెక్ట్గా అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అంటూ ఉన్నారు, సూపర్ 6 హామీలు చూస్తూ ఉంటే మాకు భయం వేస్తూ ఉంది అని. అంటే సూపర్ 6 హామీలు నెరవేర్చగలమనే నమ్మకం లేకపోతే మీరు సూపర్ 6 హామీలు ఎందుకు ఇచ్చారని చెప్పి ఈ రోజున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటికి మీరు కట్టుబడి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. మేము కొత్తగా ఏమి డిమాండ్ చేయట్లా. మేము ప్రజల తరఫున పోరాడుతున్నది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అది అమలు చేయాలని, ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని మీకు ఓట్లు ఇచ్చారో వాటిని మీరు సద్వినియోగం చేసుకుని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలని ప్రజల పక్షాన మేము పోరాడుతాం.